లక్ష్మణ్ గారు మనకు జోక్ చెప్తాడు రా. అరే ఈ జోకి నుండ్రు బై. ఒక బిచ్చపోడు ఒక ఆంటీ దగ్గరికి పోయి, అమ్మా ఒక రొట్టె ఉంటాయి అమ్మా, ఆ దేవుడు మీకు 10 రొట్టెలు ఇస్తాడమ్మా. అమ్మా ఒక అంగి ఉంటాయి అమ్మా, ఆ దేవుడు మీకు 10 కొత్త అంగిలు ఇస్తాడమ్మా అనగానే అప్పుడు ఆ ఆంటీ బిచ్చపోడిని పిలిచి, ఏ బిచ్చపోడా అయితే నా మొగని కూడా తీసుకపో. మీకే చెప్పేది. ఎవరుకుంటారు మీరు? ఇంకా ఏమనుకోలేదు సార్. ఎవరు వాడు? ఆకాశ రావన్న. ఇప్పటికీ మీ సీనియర్స్ నా పేరు చెప్తే గత గత వణికిపోతుంటారు. ఇది చలికాలం కాదు సార్. షటప్. నేను జనవరి నెల లాంటి వాడిని. నేనంటే కాలేజీ అంతా హడల్. అవును సార్, మీరు అలా జిప్ పెట్టుకోకుండా వస్తే ఎవరికైనా హడలే. ఇంత అందంగా ఉన్న ఫేస్ మాత్రం ఎవరు చూడరు. सारा कॉलेज सार को लॉयन के नाम से जानता है. Silence. Let's get on with our business. Today's topic is the role of youth in today's politics. The role of youth in today's politics. అంటే నేటి రాజకీయాల్లో యువత పాత్ర. గొప్ప గొప్ప నాయకులు చాణక్యుడి నుంచి రాజీవ్ గాంధీ వరకు యువత యొక్క ప్రాముఖ్యత గురించి ఎంతగానో చెప్పారు. దేశాభ్యుదయానికి యువత వెన్నెముక. నేటి బాలలే రేపటి పౌరులు. మరి నేటి బాలికలు రేపటి బాలింతలు. నువ్వింత ఫాస్ట్ గా ఉంటే వాళ్ళు రేపటిదాకా ఆగరు, నేడే బాలింతలు అవుతారు. సో బిఫోర్ స్టార్టింగ్ ది క్లాస్, ఈ టాపిక్ మీద మీ అభిప్రాయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. మిస్టర్ కిటు, టెల్ మీ యువర్ ఒపీనియన్. నువ్వు ఒక సక్సెస్ఫుల్ పొలిటీషియన్ కావాలనుకుంటే ఏం చేస్తావు? రాజకీయాలను డెఫినెట్ గా రాణించగలను అనుకుంటున్నా సార్. ఎందుకనో? ప్రతిసారి నా గర్ల్ ఫ్రెండ్ కి మాట ఇచ్చి మీట్ అవ్వలేకపోతున్నాను సార్. సారీ మాట ఇచ్చి తప్పడమే కదా సార్ మన నాయకుల లక్షణం. ఆ క్వాలిటీస్ అన్ని ఉన్నాయి సార్. నేను డెఫినెట్ గా షైన్ అవుతాను కదా సార్. రాజవంజీ ఎగస్టాలొద్దు. నీకు ఎన్ని అవలక్షణాలు అన్నీ ఉన్నాయి కదా, నువ్వు తప్పకుండా రాజకీయాల్లో పైకి వస్తావు. నువ్వు చెప్పు నాన్న. నాకు ఫ్యూచర్ గురించి ఏం తెలుసు సార్. ఒకవేళ మంచి ఉద్యోగం దొరకలేదు అనుకోండి, పాలిటిక్సే ఉత్తమం అనుకుంటాను. అవును సార్, నేను పాలిటిక్స్ నే ప్రొఫెషన్ గా ఎన్నుకోవాలనుకుంటున్నాను. పాలిటిక్స్ ని ప్రొఫెషన్ గానా? ఏమనుకున్నారు సార్? లేకపోతే అరే మొన్న 10వ తరగతి ఫెయిల్ అయిన మినిస్టర్ స్కామ్ లో కోట్లాది డబ్బులు సంపాదించారు సార్. సార్, ఓ 10వ తరగతి ఫెయిల్ అయిన మినిస్టర్ కోట్లు కొట్టేస్తే గ్రాడ్యుయేట్ కాబోతున్నా నేను ఎంత సంపాదించాలి సార్? అదిగాక వాడికన్నా నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది సార్. అందుకనే నేను పాలిటిక్స్ నే ప్రొఫెషన్ గా ఎన్నుకోవాలనుకుంటున్నా సార్. పాలిటిక్స్ లో చేరేది నొక్కేందుకా నాన్న? ఎగ్జామ్స్ అయితే రాయి, నేను నిన్ను తొక్కుతా. నీ సంగతి ఏంటి బాబు? ముట్టు లేవురా సార్. వాట్ ఈస్ ద టాపిక్ సార్? ఇదిగో పాపం అసలు బెడ్ అయినయ్యా, బెంచి మీద నిద్రపోతాడు. నీ పని నువ్వు చూసుకో బాబు, మా గొడవ మేము పడతాం. థ్యాంక్స్. అంజు, నీ అభిప్రాయం చెప్పు. సార్, ఎవరైనా పాలిటిక్స్లో ఎంటర్ అవ్వాలంటే కొన్ని అర్హతలు ఉండాలి సార్. ఎలా అంటే, ఒక లాయర్ అవ్వాలంటే లా చదవాలి సార్, ఒక డాక్టర్ అవ్వాలంటే మెడిసిన్ చదవాలి సార్. అలానే ఒక మంచి పొలిటీషియన్ అవ్వాలంటే ఒక మంచి కోర్స్ ఉండాలి సార్. ఆ కోర్స్ ఐఏఎస్ కన్నా చాలా టఫ్గా ఉండాలి సార్. అండ్ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ టు హ్యూమన్ వాల్యూస్ అండ్ మారల్స్ సార్. ఎందుకంటే మన అందరి జీవితాలు రాజకీయ నాయకులు తీసుకున్న డిసిషన్స్ మీద ఆధారపడి ఉన్నాయి సార్. థ్యాంక్ యూ. గుడ్. Your observation is absolutely correct. మోహన్, హాయ్. ఏమిటి ఇలా వచ్చావు? మీ ఇద్దరిని నా పెళ్లికి పిలుద్దామని. పెళ్ళా? కమాన్, భయపెట్టే జోకులేకు. లేకపోతే ఏమిటండి, మన విషయం నేను మా నాన్నకు చెప్తే సీరియస్ గా తీసుకోరు. ఆయనతో చెప్పడానికి మీరు భయపడుతున్నారు. ఓ మూల మా నాన్నగారేమో నాకు వేరే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఎలా ఇప్పుడు? నేనేం ఖాళీగా కూర్చోలేదు పద్మ, దాని గురించి ఆలోచిస్తున్నాను. ఇవాళ నాకు ఐడియా వచ్చింది. దాన్ని రేపు పొద్దున మా ప్రసాద్ అమలు చెప్తాడు. వద్దురా నాయన, ఇలాంటి పిత్తలాటకాలు ఏం పట్టుకో. ఆయన కోపం వచ్చిందంటే నన్ను సాగు కొట్టి నరకం దాకా నడిపిస్తాడు. అలాంటి ప్రమాదమే ఉండదురా. జస్ట్ పలానా పద్మ పలానా మోహన్ ప్రేమలో పడ్డారు, నువ్వు మన బాసుకు ఆకాశరామన్ ఉత్తరం రాయడమే, అంతే. వద్దురా బాబు, అసలు ఆయన ఆవేశరామన్న. ఈ ఆకాశరామన్ ఉత్తరం నేనే రాశానని బయటపడితే నన్ను చంపి నా చేతులు గడియార ముళ్ళుగా వాడి ఓ గోడ గడియారం తయారు చేస్తాడు ఆయన.
ప్లీజ్ ప్రసాద్ గారు, నాకు ఈ ఆలోచన బాగా నచ్చింది. ఏది గోడ గడియార విషయమా? అబ్బా మీరు ఊరుకోండి ప్లీజ్ ప్రసాద్ గారు. నాకు అది ఇప్పుడు నేను అంటే నువ్వు ఇంకేం మాట్లాడుకో. రేపు నువ్వు ఉత్తరం రాస్తున్నావు అంతే. కర్మకాల డోర్లో ఇరుక్కుపోయావు అనుకో, రైలు పట్టాల మీద రోడ్డు రోడ్లు ఆగిపోయినట్టే. చెప్పచావు, నేను ఒక్కదానే ప్రపంచంలో లావుగా ఉన్నట్టు నీ ఆటోళ్ళు కళ్ళబడి సిక్కి చీపురపలు అయిపోయాను. చెప్పరా? అమ్మో లోపలికెళ్ళు. కూర్చోండి. ఓకే నేను ఈ సీట్లో ఉంటాను. మాస్టర్ మాస్టర్ ఇక్కడ కూర్చోండి. ఓకే. స్టూడెంట్ పక్కన మాస్టర్ కూర్చుంటే ఇంకేమైనా ఉందా? ఏమవుతుంది? సరస్వతీదేవి తపస్సు భంగం అవుతుందా? నేను ఇక్కడే కూర్చుంటాను. ఏమిటి మాస్టారు కింద పడ్డారు? పడ్డవానా బొంద తోసేసింది. ఇదిగో హిడింబి, సీటు మొత్తం నువ్వు ఆక్రమించేస్తే నా బతికేంటి? బెత్తడి జాగాలో ఎలా కూర్చోను? అమ్మా కార్గిల్ నుంచి పాకిస్తాన్ కదిలినట్లు ఇంటి ఇంటి ఎలా కదిలేవు తల్లి. మాస్టారు స్ట్రాంగ్ పిల్ల కావాలా? నో థ్యాంక్ యూ. మాస్టారు కోక్ తాగుతారా? ఐ లైక్ ఇట్. సూర్యం గారు నాకు కోక్ అంటే ఇష్టం, షేర్ చేస్తారా? ఎంగిలి కదా? పర్లేదులేండి. నా ఎంగిలి మరొకరికి ఇవ్వడం నాకు ఇష్టం లేదు. పోనీ ఇది తీసుకోండి. వద్దులేండి. అందరికి కాకెంగిల్ అంటే ఇష్టం, మీకు మగెంగిల్ అంటే ఇష్టం అనుకుంటాను. జోక్స్ చాలండి. చూడండి, అందరం కలిసి హ్యాపీగా ఇలా టూర్ వెళ్తున్నప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు జోకులు కట్ చేసుకోకూడదు. మనం వెళ్ళేది హిస్టారికల్ టూర్. లాంగ్ లాంగ్ ఎగో, నాట్ సో లాంగ్ ఎగో. సాంబశివరావు బస్ పోనీ. చాలా వచ్చి కూర్చో. కూర్చోండి. పోనీ పోనీ. రైట్ రైట్ చలో. ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, నాదో చిన్న అప్లికేషన్ సార్. ఏ మూటే నువ్వే తెలుస్తావా? సార్ వాడు ఓపెన్ అయ్యే లోపు నా రివెంజ్ క్లోజ్ చేయాలి. నన్నే కొడతావురా? నేనంటే ఏంటి అనుకుంటున్నావురా? తొక్కేస్తాను. ఏం మూసినాను కొడతావే? ఏమి అట్లా చూసాడారు? తెలిసి తెలిసి అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. అలా నువ్వు వచ్చినావేమోనా? వానికి దాగిపించి వాని తలిగిర్రా అంటే మీరు దాగి నన్ను తలిగిస్తారు బే. అచ్చా నన్ను దాన్ని నోడేవాడరా? మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఈ పొట్టి సాలే ఆడా. అవునా? అబ్బే ఓ సాలే నీ అయ్యా. ఉన్నారా? అంత కరెక్ట్ గానే ఉందన్న. గోచి ఉంటే ఇంకా బాగుండేది. గోచి ఎక్కడ దొరుకుద్రా? నా చంద్రమాలి దగ్గర దొరుకుతుందన్న. నన్ను కొట్టిండన్నా. నన్ను కొడితేనే దిక్కులేదు. ఎవడ్రా? దున్నపోతులు ఎక్కున్నాడన్నా. నేనేం చేయకుండానే కొట్టిండే. నువ్వే దున్నపోతులాగున్నావు. నిన్ను కొట్టిన దున్నపోతు గాడేవాడు. క్యాంటీన్ వాడన్నా. నా పేరు చెప్పావా? నీ పేరు చెప్పినాకనే 2 ఎక్కువ కొట్టినన్నా. ఏం జరుగుతుంది ఇక్కడ? నాకంతా తెలియాలి. ఎవడ్రా వాడు? గాడే అన్నా. ఏంట్రా ఇది? మంచి మా వాడిని ఎందుకు కొట్టావు? నిన్నే అడుగుతున్నాను. మా వాడిని ఎందుకు కొట్టావు? ఉట్టినే కొట్టినా. ఉట్టిగానే కొట్టావు? మా ఆవిడే ఉన్నట్టు కొట్టావా? ఏమనలే, ఉట్టినే కొట్టినా. కరెక్ట్ గా చెప్పు. ఫైనల్ గా అడుగుతున్నా, మా వాడిని ఎందుకు కొట్టావు? ఎన్నిసార్లు చెప్పాలా నీకు? ఉట్టినే కొట్టినా. ఉట్టిగానే కొట్టావు? ఓకే ఓకే. రండ్రా. ఉట్టిగానే కొట్టాడు.
తప్పు ఒప్పుకున్నాడు కాబట్టి బతికిపోయాడు. ఏంటన్నా వాడిని అలా వదిలేసావు? ఊరికి ఎంతగానో కొట్టాడంటే ఆడసలే టార్జన్ లా ఉన్నాడు. టచ్ చేస్తే చంపేస్తాడు. భయపడ్డావా? సింగ్ గులాబ్ సింగ్ ఎప్పటికీ భయపడ్డరా? వెళ్దాం పదరా. అందరు చూస్తున్నారన్న ఇజ్జత్ పోతున్నాను. వద్దు వెళ్దాం పదరా. నా మాటినన్న ఇజ్జత్ పోతున్నాను. చేయదురు వదులు అంటున్నా. నేను ఎక్కడ పట్టుకున్నానన్నా? నువ్వు అక్కడే పట్టుకుంది. వీడంతా చూసి నీ దగ్గరికి వస్తా. ఎందుకు పట్టుకుంటారు బే? కొట్టొద్దు నేను చెప్పరా? ఎందుకు చెప్పరా? నువ్వు అక్కడే ఆగరా, ఇప్పుడే వస్తా. చెప్పు ఎందుకు 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 ప్లాన్ వర్క్ కొట్టింది. ఎందుకురా ఆవేశాన్ని కంట్రోల్ చేస్తారు? వాడు వెళ్ళిపోయాడు కాబట్టి బతికిపోయాడు. లేకుంటే వాడిని ముక్కలు నమస్కారం. నా పేరు బాదరబంది వరప్రసాద్. షార్ట్ కట్ లో అయితే బావా. మీ మున్సిపల్ మార్కెట్ కాంట్రాక్టర్ని. కూర్చోండి. థ్యాంక్స్. రమ్మన్నారట. మీరు ఏ పైటలో ఉంటారు? పైటలోనా? సాధారణంగా పైటలో మనుషులు ఉండరే. పైట కాదమ్మా తల్లి, పేట. పేట ఓ అదే. ఏ పేటలో ఉంటున్నారు? భవానీ నగర్. లుక్ మిస్టర్ బావా, మేము మున్సిపాలిటీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చెయ్యాలనుకుంటున్నాం. ఈ విషయంలో మీరు నాకు శోభనం చెయ్యాలి. శోభనమా? అయ్యో, నేను అలాంటి పనులు చేయనండి. వాట్? మున్సిపల్ కాంట్రాక్టర్ వై ఉండి ఫంక్షన్ చేస్తున్నాం, హెల్ప్ చేయమంటే చెయ్యనంటావా? హెల్పా? ఇందాక శోభనం అన్నారు. అవును అదే. అయ్యో, హెల్ప్ అంటే సహాయం అమ్మా, శోభనం కాదు. మరి శోభనము అంటే ఏమిటి? అదొక టైప్ ఆఫ్ భోజనంలేండి. అసలు విషయం చెప్పండి. నా హెల్ప్ కావాలంటారా? చెప్పండి మేడం, ఏం చేయమంటారు? పందిరం వేయమంటారా? కుర్చీలు వేయమంటారా? వచ్చిన అతిథులందరికీ కూల్ డ్రింక్స్ ఇవ్వమంటారా? మీరేం చెప్పినా చేస్తాను మేడం. అదేమి వద్దు, కొంచెము డబ్బును డొనేషన్ గా ఇవ్వండి. మొన్ననే మేడం పెద్ద జబ్బు చేసి ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేశాను. నేనే మిమ్మల్ని అప్పు అడుగుదాం అనుకున్నాను మేడం. కానీ మీ దగ్గర అప్పు తీసుకోవడం బాగోదు కనుక వార్షికోత్సవానికి సంబంధించిన పనులు ఏదైనా చేయించుకుని మీరే పావలో పరకో ఇప్పించండి మేడం. ఇందులో బలాత్కారం ఏమీ లేదు. క్యాషువల్ గా అడిగాము. మీకు వీలు ఉంటేనే ఇవ్వండి, లేకపోతే వద్దు. ఫంక్షన్ మాత్రం తప్పకుండా వచ్చి కూల్ డ్రింక్స్ తాగి వెళ్ళండి. భలేవారే మేడం, మీరు పిలిస్తే రాకుండా ఉంటానా? తప్పకుండా వస్తాను, కూల్ డ్రింక్స్ తాగుతాను. వస్తాను మేడం, బాయ్. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం